హే, ఇది చాలా ఇంపార్టెంట్. మల్టీ ఫెయిత్ ప్రేయర్ రూమ్ అంటే ఏంటి? అన్ని రకాల మతాల వాళ్ళు ఇక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు. ఓకే, బేసిక్గా ఏంటి అంటే మేము ఎక్కువ మంది అసలు 99% ముస్లింలే వెళ్ళి ప్రేయర్ రూమ్స్లో ప్రేయర్ చేస్తారు. ఇక ఎయిర్పోర్ట్లలో అయితే ఎక్కడ పడితే అక్కడ నేల మీద మూలల అక్కడ ఇక్కడ పడితే అక్కడ చేసేస్తుంటారు. ఎయిర్పోర్ట్లో కూడా యాక్చువల్లీ వాళ్ళకి నమాజ్ చేసుకోవడానికి ఒక రూమ్ ఉంటుంది. అయినా సరే వాళ్ళు ఎయిర్పోర్ట్లో మొత్తం చేస్తారు, రోడ్ల మీద చేస్తారు, అక్కడెక్కడ చేస్తారు, సిగ్నల్స్ దగ్గర చేస్తారు. ఏందో ఇది అర్థం కాదు. అది మన ప్రపంచవ్యాప్తంగా చేస్తూనే ఉంటారు. కొన్ని వేల లక్షల మసీదులు ఉన్నా సరే. సరే అబ్బా అయ్యింది. ఈమె ఎంపీగా కంటెస్ట్ చేసిన మాధవీలత గారు వెళ్ళేసేసి ఇది మల్టీ ఫెయిత్ ప్రేయర్ రూమే కదా అని చెప్పి ఆవిడ వెళ్ళి ఒక మంత్రం చదువుకుంది. ఎస్, హిందూ సంప్రదాయంలో బేసిక్గా ఏంటి అంటే ఎక్కువగా బయటికి మంత్రాలు ఉచ్చరిస్తూ చదువుకునేటటువంటి మన ప్రార్థనలే ఉంటాయి. అంతే తప్ప మౌనంగా లోపల చేసుకునేదాన్ని ధ్యానం అంటారే తప్ప ప్రార్థన అయితే అనరు. సో ఆవిడ వెళ్ళింది, ఆవిడ ప్రార్థన చేసుకుంది, బయటకు వచ్చేసింది. ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. కానీ ఇది చాలామందికి ఎక్కడెక్కడో ఖాళీ బర్ణాలు రాసుకుంటూ అండ్ దాని గురించి పోస్టులు కూడా పెట్టేసిండ్రు. ఇదంత అవసరమా? ఇస్ దట్ నెసెసరీ? ఓ మై గాడ్, దిస్ దాట్ అని చెప్పేసి జగన్నాథ రథచక్రాల కింద దూరేసేసి అక్కడ కూడా వాళ్ళు ముస్లిం ప్రార్థనలు చేసుకోవచ్చు, మన గుళ్ళకెళ్ళి చేసుకోవచ్చు. ఎక్కడెక్కడో వెళ్ళిపోయేసి అసలు ఎక్కడంటే కామన్ సివిక్ సెన్స్ లేకుండా ఎక్కడైనా సరే వాళ్ళు ఆ ఇస్లాం సాంప్రదాయ ప్రకారం చదువుకోవచ్చు అని అనుకుంటారు. యాక్చువల్లీ అలా చదవకూడదు. వాళ్ళకు ప్రార్థనా మందిరాలు ఉంటాయి, దర్గాలు ఉండొచ్చు, మసీదులు ఉండొచ్చు, అక్కడ వెళ్ళి చేసుకోవాలి. ఇలా ప్రపంచం మొత్తం డిస్టర్బ్ చేస్తుంటే అది ఎవ్వరికీ తప్పుగా అనిపించలేదు. కేవలం మాధవీలత గారు వెళ్ళిపోయేసేసి అది కూడా మల్టీ ఫెయిత్ ఆ సెంటర్కి వెళ్ళిపోయి చేసుకుంటే చాలామందికి నొప్పి వచ్చేసింది. అవసరమా వీడియోలు చేయడము? అవసరమే. ఎందుకంటే ఆవిడ చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే ఇది అందరిది. సిక్కులు, బౌద్ధులు, జైనులు, హిందువులు, బుద్ధిస్టు, ఇకపోతే యూదులు, వీళ్ళందరూ కూడా వెళ్ళేసి పార్షీలు కూడా కలిపి క్రిస్టియన్లు అందరూ కూడా చేసుకోవచ్చు, ఇది ముస్లిమ్స్కి మాత్రమే కాదు అని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆవిడ ఒక వీడియో చేసింది. అందులో ఎలాంటి తప్పు కూడా లేదు, తప్పులు వెతకాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు తప్పులు వెతుకుతారు ఎందుకంటే వీళ్ళకు మాత్రమే సొంతం అని ఫీల్ అవుతారు. ఆఖరికి బంగారం షాపుల్లో కూడా వాళ్ళకే సెంటర్లు ఉంటాయి తప్ప ఇంకెవ్వరికీ ఉండరు. ప్రపంచం అంతా ఇన్ని ప్లేస్లు ఆక్రమించుకున్న వీళ్ళు ఒక్కసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళి చదవంగానే ఇక లెఫ్ట్ లిబరాండో గ్యాంగ్ అంతా నిద్రలేచి ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చినా పర్వాలేదు. డియర్ హిందూస్, మీరు కూడా చెయ్యండి. మాది ఉచ్చారణ గట్టిగానే ఉంటుంది, శబ్దం వస్తుంది, అయినా సరే మనం దాన్ని పాటిద్దాము. విన్న వాళ్ళకి పాజిటివ్గా తీసుకున్న వాళ్ళకి కూడా మంచి జరిగేటటువంటి అది మంత్రోచ్చారణ కాబట్టి పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే మీకు కూడా మంచి జరుగుతుంది. పాజిటివ్గా రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, మౌనంగా వెళ్ళిపోండి. కానీ వెళ్ళరుగా. తర్వాత రాళ్ళు పట్టుకొస్తారు, రప్పలు పట్టుకొస్తారు, కత్తులు పట్టుకొస్తారు, అన్నీ వీళ్ళ దగ్గరే ఉంటాయి. అదేంటో మన దగ్గర ఉంటాయి.